అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 5వ తారీఖు జనవరి 2025 నుంచి 11వ తారీఖు జనవరి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వారికి వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. మనం ప్రతిసారి కూడా అనేక విషయాలు తెలుసుకుంటూ ఉంటాం, పంచాంగం తెలుసుకుంటూ ఉంటాం ఈ వారంలో, గ్రహస్థితులు. కానీ ఒక్కొక్క గ్రహం యొక్క కథ కూడా చాలా అద్భుతంగా మన పురాణాల్లో రాసిపెట్టి ఉంటుందన్నమాట. ఆ ఒక్కొక్క గ్రహం యొక్క చరిత్ర చదివితే అసలు చాలామంది జాతకాలు నమ్మరు. అటువంటిది కొందరు చదువుకున్న పిల్లలు సైంటిఫిక్గా 9 గ్రహాలు ఉన్నాయండి, అమెరికా లాంటి నాసా వాళ్ళే ఒప్పుకున్నారు, సూర్యుడి చుట్టూ మిగతా గ్రహాలన్నీ తిరుగుతుంటాయి, ఇదొక సూర్యుడి యొక్క వలయం అని ఉంటుంది, అన్నీ ఆర్బిట్ లాగా ఉంటుంది, మన అటామిక్ స్ట్రక్చర్ లాగానే పైన కూడా ఉంటుంది, అలాగా గ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి సూర్యుడి చుట్టూ అని ఎన్నో అంటుంటాం. కానీ మన పురాణాలు ఎంత డెప్త్గా వెళ్ళిపోయాయంటేనండి, ఒక్కొక్క గ్రహం యొక్క పుట్టుక ఎంత డెప్త్ అండి బాబోయ్. అసలా ఒక గ్రహం యొక్క పుట్టుక ఎలాంటిది, అది ఏ గ్రహానికి మరో గ్రహం జన్మించిందట చెప్తానండి. ఒక్కొక్కటి వినండి, మీరు ఆశ్చర్యపోతారు. అంతేగాని ఎప్పుడు కూడా ఒక 2 నిమిషాలు స్పెండ్ చేయకుండా ఏదో వారఫలం వచ్చిందా, ఎంత ఉంది, ఎలా ఉంది, ఈ వారం మనకి టార్గెట్లు అయిపోతాయా, పేమెంట్లు వచ్చేస్తాయా, వ్యాపారాలు అయిపోతాయా, పెళ్ళిళ్ళు అయిపోతాయా, ఉద్యోగాలు వచ్చేస్తాయా, ప్లీజ్ కొంచెం ఆగండి. ఆగి నిదానంగా ఒక 2 మినిట్స్ తెలుసుకోండి. నేను కూడా ఎక్కువసేపు మీతో మాట్లాడను, ఎందుకంటే డబ్బు నాది, టైం నాది, కెమెరా నాది, ఎంత స్పెండ్ చేస్తున్నాను మేము జనాల కోసం. మేము ఎందుకు, నాకేమైనా మీరు రిటర్న్ ఇస్తారా? లేదు. జస్ట్ చూసి ఏదో ఒక చెత్త కామెంట్ పెట్టే వాళ్ళు పెడతారు, దండం పెట్టే వాళ్ళు దండం పెడతారు, అంతేగాని నేననేది దయచేసి నిదానంగా వినండి. నేను ఈ యొక్క వారఫలం 5వ తారీఖు నుంచి 11వ తారీఖు జనవరి చెప్తున్నాను. అలాగే గురుగ్రహం యొక్క స్థితి వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు కన్యా రాశిలో, బుధ సూర్యగ్రహాలు ధనుసు రాశిలో, అలాగే శుక్ర శని చంద్రగ్రహాలు కుంభరాశిలో, రాహు సంచరించేది మీనరాశిలో సంచరిస్తున్నారని చెప్పాను. ముఖ్యంగా ఈ వారం కానీ గమనిస్తే బుధగ్రహం యొక్క మార్పు, వృశ్చిక రాశిలో అనేక రోజులుగా ఉన్నటువంటి బుధుడు ఇప్పుడు మనకి ధనుసు రాశిలోకి వచ్చేసాడన్నమాట. ధనుసు రాశిలోకి బుధుడు రావటం అనేది చాలా మంచిది. ఎందుకంటే అంతకుముందు వృశ్చిక రాశిలో విషమ క్షేత్రంలో ఉన్నారు, ఆయన శత్రు క్షేత్రంలో ఉన్నారు. అందుకే గ్రహాలలో నేను చెప్పాను కదా, ఏ గ్రహం ఎలా పుడుతుంది అనేది అంటే చూస్తే బుధ గ్రహం గురించి ఇవాళ తీసుకుందాం. 9 గ్రహాలలో బెస్ట్ గ్రహం ఏదైనా ఉంది అంటే, ఎటువంటి మాలిన్యం లేని, ఎటువంటి తప్పు లేని గ్రహం ఏదైనా ఉందంటే అది బుధ గ్రహం అన్నమాట. బుధుడు అంటే సాక్షాత్తు మహావిష్ణువు ఈ గ్రహానికి అధిపతి. మరి అతని సొంత కొడుకు లాంటి వాడు అన్నమాట, ఆయన పెంచుకున్నవాడు అనమాట ఈ బుధుడు. మరి బుధుడు ఎవరికి పుట్టాడంటే చంద్రుడికి పుట్టాడట. చంద్రుడు ఎవరితో కలిస్తే పుట్టాడు అంటే బృహస్పతి భార్య పేరు తార అట. తారతో ఈ చంద్రుడు కలిసి కాపురం చేయడం వల్ల ఈ బుధుడు పుట్టాడు అని చెప్పి మనకు విష్ణు పురాణాల్లో చెబుతారు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే అసలు ఇంత డెప్త్గా ఎలా జరుగుతుంది. ఈ రోజుల్లో మీకు చూస్తుంటారు, రహస్యం అని అనేక సీక్రెట్ అనే పుస్తకాలు జాబ్లో దొరుకుతుంటాయి. విశ్వాన్ని మనం ఏమడిగితే విశ్వం మనకు అది ఇస్తుంది అని చెప్పి కామెంట్స్ ఉంటాయి. నిజంగా చూసుకుంటే ఇవన్నీ ఎందుకు పనికిరావు ఆ పుస్తకాలన్నీ. మన గాయత్రి ముందు ఎక్కడంటే అసలు విశ్వాన్ని చీల్చిపడేశారు మన ఋషులు, మహానుభావులందరూ కూడా. మంత్రాలని ఎలా కనుక్కున్నారండి. అలాగా బుధుడు వచ్చేసి చంద్రుడికి తారకి పుట్టినవాడట. అటువంటి చంద్రుడిని వదిలేస్తే, అనాథగా వదిలేస్తే, చంద్రుడు బుధుడిని వదిలేస్తే బుధుడిని మహావిష్ణువు దత్తత తీసుకున్నారండి. ఆ విధంగా ఈ గ్రహానికి మహావిష్ణువు అధిపతి. ఆ విధంగా ప్రతి గ్రహం చుట్టూ మీకు ప్రతిసారి ఒక అద్భుతమైన స్టోరీ చెప్తుంటా, తప్పకుండా విని ఆనందించండి. ఈ వారం కానీ చూసుకుంటే కన్యారాశి వాళ్ళందరికీ 5వ తారీఖు జనవరి నుంచి 11వ తారీఖు జనవరి వరకు వార ఫలాలు ఎలా ఉందో చూద్దాం. ఇన్ని రోజులుగా బుధుడు వృశ్చిక రాశిలో కూర్చొని విషమ స్థానంలో, శత్రుక్షేత్రంలో చాలా ఇబ్బంది పడిపోయాడండి. ఎట్లా అంటే అసలు అది ఎట్టి పరిస్థితి, ఎట్లా చెప్పాలంటే పాము ముంగిసత అనొచ్చు, కప్పను మింగుతున్న పాము అనొచ్చు, ఎన్నన్నా చెప్పచ్చు. అటువంటి పరిస్థితి అన్నమాట. అంత వరస్ట్ టైం అన్నమాట కన్యారాశి వాళ్ళకి. అటువంటిది ఇప్పుడు వెంటనే బుధుడు మార్పు చెందడం వల్ల వృశ్చికంలో నుంచి ధనుసుకు వచ్చేశారు. ఎంత అద్భుతం అండి అసలు. కన్యారాశి వాళ్ళకి మానసిక ఉల్లాసం బాగుంటుంది, అపోహలన్నీ తొలగిపోతాయి, అనుమానాలు పటాపంచలు అవుతాయి, అన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపోతారు. విందులు వినోదాల్లో కూడా పాల్గొనేటువంటి మానసిక స్థైర్యాన్ని బాగా పెంచుకునే సమయం అన్నమాట. గతాన్ని మర్చిపోండి, వర్తమానంలోకి వచ్చేయండి. మీ వల్ల అయ్యే గొప్ప సాహసాలు, పనులన్నీ ఇప్పుడు చేసేయండి, చాలా మంచిది. అలాగే
ధన ఆదాయంగానే చూసుకుంటే ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో ధన ఆదాయానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే మీ శుక్రుడు మీకు సహకరించటం లేదు, లక్ష్మీదేవి సహకరించడం లేదు, పిల్లల చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అలాగే కుటుంబ ప్రశాంతత కోసం ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బుధుడి యొక్క మార్పు వల్ల కన్యా రాశి వాళ్ళకి ఉద్యోగాల్లో ఇన్ని రోజులుగా పీడింపబడ్డ వాళ్ళు బాస్ తొక్కి పెట్టేసి ఉంటాడు మిమ్మల్ని. మీ పనుల్ని పైకి రానియకుండా, మీ ఇంటెలిజెన్స్ని నలుగురికి తెలియనియకుండా, మీ పెర్ఫార్మెన్స్, మీ స్కిల్స్ని దాచిపెట్టిన వాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా పటాపంచలే బయటికి వస్తాయన్నమాట. మీ స్కిల్స్ అందరూ తెలుసుకుంటారు, మీ యొక్క వాల్యూ తెలుసుకుంటారు. మీకు సొంత ఎలా ఉంటుందంటే జాబ్లో ప్రమోషన్, ఇంక్రిమెంట్, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అద్భుతాలు జరుగుతాయి అని ఈ వారం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ముఖ్యంగా బంధువులతో, స్నేహితులతో ఎటువంటి విరోధాలు లేకుండా చూసుకుంటే గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి. మానసిక ధైర్యాన్ని కూడా బాగానే కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఏదైనా సరే అద్భుతంగా ఉంది. కొంటే రెండింతలు అవుతాయి. ఆ టైంలో మీరు బ్రహ్మాండంగా ప్రవేశించేశారు. ముఖ్యంగా పిల్లల యొక్క చదువులు, వాళ్ళ విదేశీ యానాలు, దూర ప్రయాణాలన్నీ కూడా చాలా అనుకూలంగా, అద్భుతంగా ఉన్నాయని కూడా మనం ఈ వారం చెప్పొచ్చు. అలాగే అప్పులు తీర్చాలి అని మీరు కానీ అనుకుంటే రూపాయి అప్పు ఉండదండి, అన్నీ తీర్చేయచ్చు. ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదన్నమాట. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళకి పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు ఎంతో అనుకూలమైనటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పాలి. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయని చెప్పి కన్యా రాశి వాళ్ళకి మనం చెప్పడం జరిగింది. ఇకపోతే అదృష్టంగానే చూసుకుంటే ఏ మాత్రం కూడా అదృష్టం మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అదృష్టానికి మనకి చాలా దూరం ఉంది. ముఖ్యంగా మీ అదృష్టానికి కారకుడు, మీ ధనస్థానానికి కారకుడు శుక్రుడు. ప్రతిరోజు శుక్ర మంత్రాన్ని 20 సార్లు చదవండి కన్యా రాశి వాళ్ళు. అలాగే మీరందరూ కూడా ఈ వారమంతా కూడా మంత్రం చదవడమే కాదు, నేను చెప్పిన విధంగా విష్ణు సహస్రనామాన్ని చదవండి, లక్ష్మీ అమ్మవారి మంత్రాలు చదవండి. అద్భుతంగా ఉంటుందన్నమాట మీ అందరికీ కూడా. ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఉద్యోగం సంగతి మీకు ఆల్రెడీ చెప్పాను. వ్యాపార పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది. మంచి లాభాలతో ఈ వారమంతా వ్యాపారం బాగా చేస్తారు. వ్యాపారంలో అత్యంత ఉన్నత స్థితిలోకి వెళ్తారని కూడా మనం ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇకపోతే ఖర్చుల విషయానికి వస్తే చాలా ఎక్కువగా ఖర్చులు ఉంటాయట ఈ రాశి వాళ్ళకి. మరి అంతా మంచి టైం వచ్చింది, ఎన్ని రోజులుగా నెగిటివ్గా ఉన్న బుధుడు పాజిటివ్లోకి వచ్చాడు. అయితే శుక్రుడు సహకరించడం లేదు. శుక్రగ్రహ పరిహారం చేసుకోవటం మంచిది. ముఖ్యంగా కొన్ని గ్రహాలు, మెయిన్ శని కూడా కొంచెం ఆరోగ్యపరంగా బాగున్నప్పటికీ పిల్లల విషయంలో కొన్ని ఇబ్బందులు, ఇవన్నీ కూడా సెట్ చేసుకోవడానికి జాతక పరంగా నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకం చూసి మీకు పరిహారాలు చెప్తాను, సింపుల్గా చెప్తాను. అలాగే మీకు 15 నిమిషాలు రికార్డ్ చేయిస్తాను. అలాగే 50 పేజీల జాతకాన్ని PDF చేస్తాను. తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. నమస్కారం. గోపాల్ అయ్యంగార్.